శ్రీమదాండాల దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు తిరుప్పావయిలో రెండవ పాసురము చదివి దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. వైయత్తు వాల్ వీర్గాల్ నాముం నమ్మావైக்கும் చెయ్యం కిరిశైగల్ కేలీరో పార్గడుల్ పయ్యత్తు என்ற பரமடி பாடி நெய்யுண்டோம் பாலுண்டோம் நாட்காலே நீராடி மையற்றொழுதும் மலரிட்டு நாமுடியும் செய்யாதன செய்யும் தீக்குருளை சென்றோதோம் ஐயுமும் பிச்சியும் ஆண்ணையும் கைகாட்டி ఉయ్యుమారెండు వెందేలో ఎంబావాయ్. ఆండాలమ్మవారు ఈ రెండవ పాసురంలో తన చెలికత్తెలందరినీ నిద్ర లేపుతూ నియమాలు ఏమిటి, ఈ వ్రతం చెయ్యాలి, కన్య పిల్లలందరికీ కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి వ్రతంగా పెళ్లి కాని యువతులకు చక్కటి భర్త లభించాలి అని చెప్పేసి ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారండి. అనేక ప్రాంతాల్లో జరుగుతుంది ఇది. అయితే అమ్మవారు నియమాలు చెబుతున్నారు. ఆ నియమాలు ఏందో ఇవాళ తెలుసుకుందాం. లోకాన సిరులను కోరేటి నరులారా నోము నియమాలను శ్రద్ధతో వినుడు. పాల సంద్రమందు పవ్వలించిన స్వామి పాదాలకై మోర్చి పాలు నెయ్యిని తినకు. ప్రాతః స్నానము పిదప పువ్వులు కాటుక అలంకారము విడిచి ఆచరించుము శిష్ట. అసత్య దోషాల వర్జించి జ్ఞానులకు వటువు సన్యాసులకు వలయు దానం విచ్చి నోము భక్తితోడ చేయదల్చిన వారే అభిప్రాయము మాది యోచించి నడవండి. గోదాదేవి నోములకు నియమాలు తెలుపుట. లౌకిక సుఖములను లెస్సగా పొందుతున్న ఓ గోపకన్యల్లారా పారలౌకిక సుఖాలకై చేసే ఈ వ్రత నియమాలను తెలియండి. వేకువజామునే చన్నీట జల్లులాడి క్షీరదిలో శేషపాన్పుపై పరుండిన పరంధాముని పాదపద్మములను సేవించాలి. జడలో పువ్వులు ముడవరాదు, చేరాని పనులు చెయ్యరాదు. చేతనైన పనులు పెద్దలకు చేసి పెట్టాలి. పనికిరాని మాటలతో పరుల నొప్పింపరాదు. పేద సాధలకు తోచినంత దానమిచ్చి ఇలాగా ఈ వ్రత నియమాలను పాటిస్తూ పరంధాముని సేవింతుమురారే అని అమ్మవారు ఈరోజు తన యొక్క చెలికత్తలందరినీ కూడా వేకువజామున లేపి వ్రత నియమాలను తెలియజేస్తుంది. ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనకి పురాణాల్లో కానివ్వండి, మనకున్న 18 పురాణాల్లో కానివ్వండి, అనేక ఇతిహాసాలు కథల్లో కూడా నియమాలు లేని వాళ్ళు ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, పూర్తిగా సంసారం పట్ల ఇష్టం లేక అనేక వృత్తులు చేసేవాళ్ళు కూడా మనకు కనిపిస్తుంటారు. వాళ్ళు కూడా పురాణాల్లో అత్యంత నియమాలతో తమ యొక్క భగవంతుని ఆరాధిస్తూ తమ వృత్తిని తాము చేసేవారట. తమ వృత్తి ఇదే కదా, ఇది సమాజానికి ఇష్టం లేని వృత్తి, ఈ వృత్తి చేస్తూ ఇంకా దేవుడి నామస్మరణ చేయడం ఏమిటి, దేవుడికి మనకి పడదు, మనం చేసే పనులు అలాంటివి కాబట్టి ఇక దేవుడి మాట ఎత్తకుండా పైనుంచి ఆ దేవుణ్ణి చాలామంది చులకనగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి కొందరు పురాణంలోని స్త్రీలు, ఇతిహాసంలోని స్త్రీలు కూడా గొప్పగా వ్రతాలను ఆచరిస్తూ తమ వృత్తిని తాము చేస్తూ కూడా భగవంతుని యొక్క కైంకర్యాన్ని చేస్తూ వాళ్ళు ఆయనలో కలిసిపోయారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వామి, మనం ఏం చేస్తున్నాము ఏమి అనేది కాదు, భగవంతుని పట్ల పూర్తి అంకిత భావంతో, భగవంతుని పట్ల భక్తితో, ప్రేమతో ఎవరైతే స్వామిని సేవిస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షానికి అర్హత ఉంది. వాళ్ళు చేసే వృత్తులతో ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మనకు అనేక కథలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు రెండవ పాసరం మనం చదువుకున్నాం. రేపు మూడవ పాసరం గురించి తెలియచేస్తూ మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్.